హాయ్. కొన్ని వారాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు దశకు వచ్చేసిందా? క్రూడ్ ఆయిల్ ధర భారీగా పతనమవడం దీనికి సంకేతమా? అంటే అవునంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అసలు ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నారు? ఆయిల్ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎలా నియంత్రిస్తున్నారు? లెట్స్ డైవ్ ఇన్. మార్చి 20, 2026 ఆయిల్ మార్కెట్లో ఒక చారిత్రాత్మకమైన రోజు. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $105 పడిపోయింది. అంటే దాదాపు 3% పైగా తగ్గింది. నిన్నటి వరకు ఇదే బ్రెంట్ క్రూడ్ $119 దాటి పరుగులు పెట్టింది. ఒక్క రోజులోనే $14 నుంచి $15 తగ్గడం అంటే మామూలు విషయం కాదు. ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు 4వ వారంలోకి ప్రవేశించింది. ఇరాన్ గుండెకాయలంటే సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ ఎనర్జీ సైట్లపై విరుచుకుపడింది. ఫలితంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దాదాపు మూతపడింది. గ్యాస్ ధరలు 33% పెరిగాయి. ఆయిల్ ధరలు $150 వెళ్తాయన్న భయం ప్రపంచాన్ని వణికించింది. కానీ మార్చి 19న అంతా మారిపోయింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక పవర్ఫుల్ సిగ్నల్ ఇచ్చారు. ఈ యుద్ధం మీరు అనుకున్నంత దానికంటే చాలా త్వరగా ముగుస్తుంది అని ప్రకటించారు. ఇరాన్ అణు సామర్థ్యం, మిసైల్ పవర్ పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ క్యాంపెయిన్ ఇక ఎంతో కాలం కొనసాగదని ఆయన స్పష్టం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి మేరకు ఇకపై ఇరాన్ ఎనర్జీ కేంద్రాలపై దాడులు చేయబోమని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ కనుక ఖతార్పై దాడులు చేస్తే సౌత్ పార్స్ను పూర్తిగా పేల్చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ధరలను అదుపు చేయడానికి అమెరికా తన రిజర్వుల నుంచి ఆయిల్ను విడుదల చేస్తుందని కూడా చెప్పారు. ఈ పరిణామాలతో మార్కెట్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. వాల్ స్ట్రీట్ ర్యాలీ చేసింది. ఆసియా మార్కెట్లు కూడా కోలుకుంటున్నాయి. అయితే ప్రముఖ విశ్లేషకులు స్టీఫెన్ ఇన్నెస్ మాత్రం ఒక వార్నింగ్ ఇచ్చారు. ధరలు తగ్గినంత మాత్రాన సమస్య తీరినట్లు కాదన్నారు. యుద్ధం వల్ల దెబ్బతిన్న టెర్మినల్స్, షిప్పింగ్ లేన్స్ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందన్నారు. సప్లై చైన్ రీసెట్ అవ్వడం అంత ఈజీ కాదని గుర్తు చేశారు. నెతన్యాహు ఇచ్చిన సిగ్నల్ ఆయిల్ మార్కెట్కు ఒక సూతింగ్ బాంబ్లా పనిచేసింది. కానీ ఇరాన్ మాత్రం ఇంకా దూకుడు ప్రదర్శిస్తుంది. కాబట్టి యుద్ధం అధికారికంగా ముగిసే వరకు ధరల్లో ఈ ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉంటాయి.